అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పక్వాడా పేరుతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా వారు 75 సంవత్సరాలలో అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా పక్వాడా పేరుతో సేవాపక్షం అనే పేరుతో ఈ యొక్క సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా సేవాపక్షం యొక్క ఈ యొక్క వనపర్తి జిల్లాలో ఈరోజు ఈ సేవాపక్షం యొక్క ఈ కార్యశాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యశాలలో ఈ 17 రోజుల కార్యక్రమం యొక్క షెడ్యూల్ని ప్రకటించి ఆ కార్యక్రమాలను ఏ విధంగా విజయవంతం చేయాలనే విషయంలో కేంద్ర పార్టీ సూచనలు తెలియజేస్తాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, ఆత్మ వికసిత్ భారత్, అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ సింధూర్ యొక్క విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విధంగా, అదేవిధంగా 11 ఏళ్ల పాలనలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు చేరువయ్యాయి, ప్రజల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది అనే విషయంలో విపులంగా ప్రజలకు వివరిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకే ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 17వ తారీఖు రక్తదాన కార్యక్రమాన్ని, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలని, అదేవిధంగా ఈ యొక్క దీన్ దయాల్జీ జయంతి 25వ తేదీ, తర్వాత చెట్లు నాటే కార్యక్రమం. వనపర్తి జిల్లాలో సేవా పక్వాడకు ముఖ్య అతిథి వచ్చినటువంటి మన రాష్ట్ర కో కన్యరు రాజశేఖర రెడ్డి గారు రోజు రావడం జరిగింది. ఈరోజు మండలాల వైజ్గా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాధ్యక్షులను, జేఏసీలను, జిల్లా పదాధికారులను, కన్వీనర్లను అందరిని పిలుచుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో వీళ్ళందరికీ రేపు సేవా పక్వాడి సెప్టెంబర్ 17 వరకు ఏమేమి కార్యక్రమం నిర్వహించాలి, దాని మీద మండలాధ్యక్షులకు కానీ, కన్వీనర్లకు కానీ, జిల్లా పదాధికారులకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దానికి ఈరోజు భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు తలపెట్టిన సంక్షేమ పథకాల గురించి కానీ, ఇప్పుడు దివ్యాంగులకు కూడా సన్మాన కార్యక్రమాన్ని మన యువమోర్చా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ, ఇంకా రకరకాల మహిళా మోర్చాల ఆధ్వర్యంలో కూడా స్వచ్ఛ భారత్ చేయడం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 సంవత్సరాల చేసినటువంటి అభివృద్ధి పనుల మీద కానీ, మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఇప్పుడు 75 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతుంది. ఆ రోజు వనపర్తి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా 75 మంది యువత బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నాము. ఇవన్నీ దీని గురించి క్లుప్తంగా మండలాధ్యక్షులు కానీ, కన్వీనర్లు కానీ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మాకు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త మేమందరము భారతదేశంలో చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.